వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా మరింత పరిణతి చెందాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. గత ఎన్నికల్లో ఏ అర్హత లేదని జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులు సాకు చూపించారో ఇప్పుడు అదే అర్హతతో పాటు 3 ఏళ్లకు పైగా ప్రతిపక్ష నేతగా జగన్ సుదీర్ఘ రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. ఇటీవల పలువురు సీనియర్ నాయకులు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. జగన్ నాయకత్వంలోనే తాము కూడా నడుస్తామంటూ రాజకీయాల్లో జగన్ కంటే సీనియర్ నాయకులు వైసీపీలో చేరుతున్నారు. అయితే తాజాగా జరిగిన పరిణామాలతో అసలు జగన్ ఎందుకు అలా చేశారు అనే ప్రశ్న రావచ్చు. అది ఏంటంటే, కొన్ని రోజుల క్రితం శిల్పా మోహన్ రెడ్డి అధికార టీడీపీ నుంచి వైసీపీలోకి జాయిన్ అయ్యారు. ఇందుకోసం శిల్ప పెద్ద ఎత్తున తన కార్యకర్తలతో హైదరాబాద్ వెళ్ళి అక్కడ వైసీపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే అప్పుడు జగన్ ప్రసంగించలేదు. శిల్ప మాత్రం మీడియాతో మాట్లాడారు. ఇక తాజాగా విజయవాడ సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి స్వయంగా జగనే వెళ్లారు. పైగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఇక్కడ మల్లాది విష్ణు, శిల్ప ఇద్దరూ రాజకీయంగా సీనియర్ నాయకులే అవడం విశేషం. కానీ శిల్ప పార్టీలోకి వస్తున్నప్పుడు జగన్ మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదు. మల్లాది విష్ణు విషయంలో మాత్రం సుదీర్ఘంగా ప్రసంగించారు. దీంతో జగన్ రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఈ విధంగా తేడా చూపించినట్లు తెలుస్తోంది. మొత్తానికి జగన్ రాజకీయంగా ఎక్కడ ఎలా స్పందించాలో అలాగే స్పందిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.